పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. చిత్ర మేకర్స్ తెలిపారు, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ అఫీషియల్ డేట్, కొత్త రిలీజ్ డేట్ కూడా కొద్దిసేపటి కిందటే మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఎట్టకేలకు హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీని మేకర్స్ అయితే కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూలై 24వ తారీఖున విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ మళ్లీ జోష్ మొదలైంది. కనీసం ఈసారైనా రిలీజ్ డేట్ మిస్ కాకూడదు అంటూ కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేడలకు థియేటర్లకి సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే జూన్ 12వ తారీఖున రిలీజ్ అనుకున్నారు కదా, కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ని వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో ఆ తరహా కథానాయకుడిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రకథ విషయానికి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఉండబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తనదైన యాక్షన్ స్టైల్స్ తో పాటు ప్రజల కోసం పోరాడే వీరుడిగా ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే బాబీడియర్ కూడా ఈ సినిమాలో ఆపోజిషన్ అంటే ప్రతినాయకుడిగా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయన టాలీవుడ్ లో తొలిసారి విలన్ రోల్ గా కావడం కూడా విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మొత్తానికి ఈ సినిమా జూన్ 12వ తారీఖున అనుకున్నారు. ఈ 12వ తారీఖున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు మరోసారి వాయిదా పడిందంటూ కూడా వార్తలు వచ్చాయి. సో మొత్తానికి జూలై 24వ తారీఖున ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు వాయిదాలు ఉండవు అంటూ కూడా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాని కంప్లీట్ చేసేందుకు కొద్ది సమయం అయితే కేటాయించారు. హరిహర వీరి ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో సినిమా యూనిట్ ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారంటూ కూడా వెయిట్ చేయాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఫస్ట్ టైం పీరియాడిక్ సినిమా ఇదే కాబట్టి మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. దీంతో సినిమాలో ముఖ్యంగా ఒక సాంగ్ అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్ అయితే చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఈ జూలై 24వ తారీఖు తర్వాత రిలీజ్ తర్వాత మరో 2 నెలల టైంలోనే సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఓజీ సినిమా ఉంది. అలాగే దాని తర్వాత అంటే సెప్టెంబర్ 20వ తారీఖున ఓజీ రిలీజ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. జూలై 25వ తారీఖున హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25వ తారీఖున ఓజీ, ఆ తర్వాత మరొక 2 నెలల టైంలో అంటే డిసెంబర్ లేదా నవంబర్ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్ వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకైతే హరీష్ శంకర్ టైం కేటాయిస్తూ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా సినిమాలకి తను కమిట్ అయిన సినిమాలకి, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి సినిమాకి డేట్స్ రాకుండా తను రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అటు ఎలక్షన్స్ కి ముందు, దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక కూడా దాదాపు రాజకీయాలు బిజీ ఉండడం వల్ల ఈ సినిమాలన్నింటికి లేట్ అయింది. సో మొత్తానికి హరిహర వీరమల్ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ పై అయితే ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెంచేస్తున్నాయి. ఆ అంచనాలను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లేలా కూడా అందరూ ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందంటూ కూడా ఎదురు చేస్తున్నారు. సో సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు జూలై 24వ తారీఖున ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో మొత్తానికి గ్లిమ్స్ టీజర్ లో మనం చూసినటువంటి ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ అవ్వచ్చు, అలాగే రిలీజ్ అయినటువంటి టీజర్ లో కూడా యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి లుక్స్ కి, ఆ విజువల్స్ కి నిజంగా పవన్ ఫ్యాన్సే కాదు యావత్ దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ ఇలా చూపించడంతో పాటు ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా మాట వినాలి, కొల్లగొట్టి నాదురో, అసూర హసనం, తారా లాంటి ఈ సినిమా సాంగ్స్ కూడా ఒకదాన్ని మించి మరొకటి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఒకదాన్ని మించి మరొకటి కూడా భారీ సాంగ్స్ కూడా భారీ హిట్ అయ్యి రికార్డు వ్యూస్ తో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లో విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా జూలై 24న విడుదల కానుందని చిత్ర మేకర్స్ తెలిపారు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ తదితరులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు.